సెకీ లేకముందే కేబినెట్‌కు ప్రతిపాదనలు సిద్ధం. సీఎం కార్యాలయ ఆదేశాల కారణమా అదానీ వ్యవహారంలో మరో కీలక అంశం. ఏం లేదు అందులో కీలక అంశం. మొన్నటిదాకా అసలు సెకీయే లేదంట్రి అనేది ఇలా ప్రజలకు అనుమానం అవుతుంది. ఆంధ్రజ్యోతి, ఈనాడైతే ఏం చేసినాయి, అదానీకి జగన్కి మధ్య డీల్ కుదిరింది. 1750 కోట్ల రూపాయలు అదానీ వచ్చి జగన్కి ఇచ్చిండు. ఇది కుంభకోణం. ఈ కుంభకోణం వల్లనే ఆయన ఒప్పందాలు చేసుకుంటూ అన్నారు. అదానీతోనే ఒప్పందం చేసుకున్నా అని రాశారు. లేదు లేదు, మేము అదానీ అనేటోడు లేడు మాకు మధ్యలో, సెకీ ఉంది, సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అంటున్నారు. అంటే ఇప్పుడు సెకీతోనే ఒప్పందం, సెకీ లేకముందే కేబినెట్కి ప్రతిపాదనలు సిద్ధం చేయమని వచ్చిందట. అంటే సెకీ లంచం ఇచ్చినట. సెకీ లంచం ఇచ్చిందంటే ఎవరికి ఇచ్చినట్టు, ఎవరు ఇచ్చినట్టు? సెకీ అంటే నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట. నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిండంటే లంచం. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వాటా ఉందా? చంద్రబాబు నాయుడు కూడా నరేంద్ర మోడీ కూటమిలోనే ఉన్నాడు కదా ఇప్పుడు. అది చెప్పాలి ఫస్ట్ అనేది అలా సామాన్య ప్రజలకు అర్థం కాని పరిస్థితి. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అదానీ అవినీతి కుంభకోణంలో రాష్ట్రానికి సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోనే తాము ఒప్పందం చేసుకున్నామని, థర్డ్ పార్టీ ప్రమేయం లేదని అప్పటి పాలకులు చెబుతున్న విషయం తెలిసింది. అయితే ఆ సంస్థ నుండి ఎటువంటి లేఖ రాకముందే సౌర విద్యుత్ ప్రాజెక్టుని సెకీ ద్వారా చేపట్టడానికి విద్యుత్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అప్పటికే యూనిట్కు ₹2.49 సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ బిడ్లను పొంది ఉన్నా వాటిని పక్కన పెట్టి మరీ కొత్తగా ప్రతిపాదనలు రూపొందించడం వెనక అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయం ఉన్నట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 14వ తేదీన 10 గిగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును సెకీ ద్వారా చేపట్టడానికి ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినాయట. అంటే మొత్తానికైతే ఈ డైవర్షన్ డ్రామా అనేది ఒక కంక్లూడ్కి వచ్చింది. అసలు సెకీ లేదు, అదానీతోనే చేసుకున్నారని మొన్నటిదాకా అన్నారు. ఇప్పుడు లేదు, అదానీ లేడు, సెకీతో చేసుకున్నారు. కాకపోతే సెకీ నుంచి మేము ₹2.49 విద్యుత్తును సరఫరా చేస్తాం, సోలార్ విద్యుత్ అని ఒక ప్రపోజల్ రాకముందే క్యాబినెట్లు పెట్టారని అంటున్నారు. ఎట్ట తెలుసు నీకు పెట్టారని? ఏది ఎక్కడుంది ఆధారం? సెప్టెంబర్ 15న మాకు లెటర్ వచ్చింది అని చెప్తున్నారు. సెప్టెంబర్ 16 రోజు క్యాబినెట్ మీటింగ్లో పెట్టాం అంటున్నారు. ఏది? జగన్మోహన్ రెడ్డి అండ్ ప్రభుత్వం, ఆయన ప్రభుత్వం కాలంలో ఉన్న నాయకులు. మీరేం చెప్తున్నారు? సెప్టెంబర్ 14నే ప్రిపేర్ చేయమని చెప్పారంటున్నారు. ఎవరికి తెలుసు ఏం ప్రిపేర్ చేయమన్నారు? ఏమైనా కాగితం ఉందా అంటే ఉండదు. ఇది ఒక రకంగా మళ్ళీ డైవర్షను. ఇది సెకీ లేఖ రాకముందే చేశారట. సరే లేఖ వచ్చిందా లేదా ఇది పక్కన పెడితే అసలు ఆ ఒప్పందం ఏందో, ఆ ఒప్పందం ఆయనకున్న ఉద్దేశం ఏంది? ఆయన 1,10,000 కోట్ల రూపాయలు నేను రాష్ట్రానికి మేలు చేసిన అంటుండే జగన్మోహన్ రెడ్డి. లేదు లేదు 2,00,000 కోట్ల రూపాయలు నష్టం చేశారు మీరని కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఆయన భజన పత్రికలు అంటున్నాయి. 2,00,000 కోట్ల రూపాయలు నష్టం చేసే ఒప్పందాన్ని రద్దు చేయండి దమ్ముండి అంటే జగన్మోహన్ రెడ్డి అంటుండు. మరి రద్దు చేసే పరిస్థితి. ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో ఆయన రాసిండు మొన్న. ఏంది? ఒకవేళ సెకీతోని అదానీ అన్నాడు ఆయన. అదానీతోని చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తాడు, 3,000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది ప్రభుత్వానికి కాబట్టి చేసుకోవద్దు అంటాడు. ఒప్పందం ఉంటే, ఒప్పందం రన్నింగ్లో ఉంటే 2,00,000 కోట్ల రూపాయలు నష్టం వద్దని మీరే చెప్పాక, ఒప్పందం లేకపోతే వచ్చే 3,000 కోట్ల నష్టం కంటే అది ఎక్కువ కదా, 2,00,000 కోట్లు. కాబట్టి రద్దు చేసేది అనేది ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు. కానీ రద్దు చేయడు. రద్దు చేసే గట్స్ ఉన్నాయా? ఉండవు. ఎందుకు? దాంతో లాభం ఉంది ఒకటి. రెండోది జనం ఇక ఒక రకంగా ఏసడించుకుంటారు. అతి తక్కువ ధరకు విద్యుత్ వస్తుంటే ₹2.49 దాన్ని రద్దు చేస్తే ఇప్పుడు ఏం చేయాలా? ఎక్కువ ధర పెట్టి కొనాలి. కొని మళ్ళా కరెంట్ ఛార్జీలు పెంచాలి.